पदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शान्ति शान्ति शान्तिः। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। చదవండి. మృత్యు భావనము మృత్యువును అధిగమించే యోగ కళ. ఇది 1923లో చెప్పారు. యోగం అనే శాస్త్రం ద్వారా ఆత్మ శరీరము పైన మనస్సు పైన ఆధిపత్యం సాధించి వాటిని ఆత్మ జ్ఞానము తత్వోత్కృష్టమైన అమరత్వాన్ని పరమాత్మతో తన ఏకత్వాన్ని గుర్తిస్తూ జాగృతమైన ఆత్మ చైతన్యం పొందడానికి ఉపయోగిస్తుంది. విశ్వవ్యాప్తమైన పరమాత్మ నుండి ప్రత్యేగాత్మగా క్రిందకు దిగి శరీర పరిమితులతో ఇంద్రియ భావనతో ఆత్మ తాదాత్మ్యం చెందింది. మనకు ఆత్మ అంటే వ్యష్టిగాను, పరమాత్మ అంటే సమిష్టిగాను చెప్తారన్నమాట. రెండు ఆత్మలు ఉన్నాయా?
ఆత్మ అంటే ఇప్పుడు మనకు తెలిసిన విధంగా ఎలా తీసుకోవాలి? ఎక్కడైనా సరే ఏ శాస్త్రంలో కానీ ఎవరు చెప్పినా ఆత్మ అంటే నేనుగా తీసుకోవాలన్నమాట. ఉపాధులలో తోచిన నేను అనే అంటే పరమాత్మ ఉపాధులలో నేనుగా తోచింది. పరమాత్మ యొక్క ప్రకాశమే ఈ నేను. అందుకని నేనుని పట్టుకుంటే కానీ మనకు పరమాత్మ తత్వం తెలియపడదన్నమాట. ఈ నేనుకి తన స్వరూప జ్ఞానం తెలియాలి అంటే, తాను పరమాత్మననే జ్ఞానం తెలియాలి అంటే ఇక్కడ ఆవరణలో ఉంది కదా, అజ్ఞానం అనే ఆవరణలో, దేహభ్రాంతిలో, జగద్భ్రాంతిలో, ఇంద్రియ విషయ భ్రాంతిలో ఉంది. కాబట్టి ఈ నేనుకు తాను పరమాత్మను అనేది తెలియాలి అంటే ఈ మృత్యువును అంటే దేహము నేనుగా, నేను జనన మరణములు కలవాడిని, నేను చచ్చేవాడిని, పుట్టేవాడిని అనే భావన ఏదైతే ఉందో అది మరణ భావన. అది ఒక భావనే కానీ భావన వల్ల తాను మరణిస్తున్నాను అనుకుంటున్నాడు. నిజానికి ఈ నేనుకు తాను పరమాత్మననే స్వరూప జ్ఞానం తెలిసే వరకు ఈ నేనునేమంటారు? జీవాత్మ అంటారు. జనన మరణములు గల భావనతో ఉన్న నేను జీవాత్మగా దేహాన్ని అంటే జనన మరణాలుగా ఉన్న నేనుగా భ్రాంతిలో ఉండటం వల్ల నేను మరణిస్తున్నాను, నేను పుడుతున్నాను అనే భావనతో జీవాత్మగా, తర్వాత దేహ తాదాత్మ్యతతో నామరూపాలలోకి దిగిందనమాట. నిజానికి నేను అనేది పరమాత్మ. పరమాత్మ యొక్క ప్రకాశమే ఈ బుద్ధి అనే ఉపాధిలో ప్రతిబింబించడం వల్ల ఈ నేను తోచిందనమాట. తోచిన నేనుకు తాను పరమాత్మననేది మరుపుకు వెళ్ళటం వల్ల, విస్మృతి చెందటం వల్ల నేను జీవుడను, నేను నామరూపములు గలవాడను అనే భ్రాంతిలో పడింది. ఇప్పుడు ఈ నేనుకు పరమాత్మ జ్ఞానాన్ని, నీవు పరమాత్మవే అనే జ్ఞానాన్ని కలిగింపజేస్తారు. నీవు జనన మరణములు లేనివాడవు, శాశ్వతుడవు, నిత్యుడవు, సత్యుడవు, నిత్య ముక్త బుద్ధ స్వరూపము అని ఆత్మ యొక్క స్వరూప పరమాత్మ తత్వాన్ని గుర్తింపజేస్తున్నారన్నమాట. ఇక్కడ గురువు చేసేది ఏంటంటే అమృతుడవు, మృతము లేనివాడవు అంటే మరణము లేనివాడవు. నిజానికి భగవద్గీతలో మనకు కృష్ణ పరమాత్మ చెప్పింది కూడా ఏమిటి? ఆత్మ ఎండకు ఎండదు, వానకు తడవదు, అగ్నికి తగులబడదు, ఇలా ఆత్మకి చెప్పారన్నమాట. అంటే ఏంటి? ఈ జీవాత్మ ఈ దేహాన్ని జీర్ణ వస్త్రాన్ని విడిచినట్లుగా విడిచి మరలా నూతన వస్త్రాన్ని ధరిస్తుందన్నమాట. అంటే అనేక జన్మల పరంపరలో ఆత్మకు నాశం లేకుండానే ఉంది, కానీ భ్రాంతిలో నేను మరణిస్తున్నాను అనే, నేను పుడుతున్నాను, నేను మరణిస్తున్నాను అనే భ్రాంతిలో తిరుగుతోందన్నమాట. ఇటు దేహముల వైపు నుండి చూస్తే మరణము, మృత్యువు, అటు జీవుడు ఆత్మ అనే తత్వం వైపు నుంచి చూస్తే మరణం లేదు, ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఉండుట అనేది ఎప్పుడు ఉంటుంది. అందుకే ఏం చెప్తారు? ఉండుట, పుట్టుట, పెరుగుట, పరిణమించుట, క్షీణించుట, నశించుట అనే దేహం యొక్క షడ్భావ వికారాలలో ముందు ఈ దేహం జడం అనేది మనకందరకు తెలుసు అన్నమాట. ఎందుకంటే మరణించిన సమయంలో అంటే దేహాన్ని త్యాగం చేసిన సమయంలోనూ, నిద్రా సమయంలోనూ, ఇంకొక మోర్చలోను, సమాధిలోను ఇలా చూస్తే ఈ దేహ తాదాప్యత లేని స్థితులు కూడా మనకు తెలుస్తున్నాయి అన్నమాట. కాబట్టి దేహంతో తాదాప్యత అనేది అది శాశ్వతం కాదు, అది సత్యం కాదు అని నిన్నటి అధ్యాయంలో చెప్పారు మనకు.
ఇప్పుడు ఇది నేను కాదు అని తెలిసినప్పుడు ఈ నేనుకు స్వరూప జ్ఞానం తెలియాలి. ఇప్పుడు తాను ఏదై ఉన్నాడు, ఇక దేహం కాదు, దృఢమైన నిశ్చయం అయిపోయింది. ఇప్పుడు మరి నేను మానసిక సంస్కారాలతో ఉన్న సూక్ష్మము తాను కాదు, స్థూల శరీరము తాను కాదు. కారణం రూపంలో కర్మ ఎలా ఏర్పడుతుందో చెప్పి కర్మ కూడా అసత్యమే, అనిత్యమే అని నిరూపించారు. ఇప్పుడు ఇవన్నీ తాను కాదన్నప్పుడు ఈ నేను తన స్వరూప స్థితి వైపు చూస్తే ఇది ఇప్పుడు సహజంగా ఈ ఆత్మ పరమాత్మ అవల, పరమాత్మే ఈ ఉపాధులలో నేనుగా తోచింది. పైనుండి కిందకి చెప్తున్నారన్నమాట. పరమాత్మే ఈ ఉపాధులలో నేను నేను అనే అహంస్ఫురణగా తోచిందన్నమాట. ఇప్పుడు నేను అంటే పరమాత్మగా అయ్యిందా అంటే పరమాత్మే నేనుగా తోచింది అని చెప్తున్నారు. ఇది కూడా పరమాత్మ నేనులుగా అవ్వటం కాదు, తోచటం. అంటే ఉపాధి ఉన్నంత వరకు ఉపాధిగత వ్యవహారంలో ఆత్మ తనను తాను వ్యక్తం చేసుకుంటుందన్నమాట. నిరుపాధిక స్థితిలో ఆత్మ పరమాత్మే అని మనకు పరమాత్మే ఆత్మగా తోచింది, నేనుగా తోచింది అని చెప్తున్నారు. అందుకని మనకు నేనును ఆధారం చేసుకుంటే కానీ ఆత్మజ్ఞానం రాదనమాట. దేహ అంటే స్థూల సూక్ష్మ కారణ దేహాలకు ఆవల ఉన్న అతీతంగా ఉన్న ఆత్మ పరమాత్మే. చదవండి. భగవద్గీత ఈ విధంగా చెబుతోంది. ఈ దేహములో ఉన్న ఆత్మ పరమ పురుషుడు. అతడు సాక్షి, అనుమతించేవాడు, భరించేవాడు, భోక్త, సర్వేశ్వరుడు, అదే పరమాత్మ. ఆత్మ శరీరంలో అంతటా నిండి ఉన్న మాలిన్యము పొందదు. ఆత్మ శరీరములో నిర్బంధించబడి ఉన్న మౌలికముగా ఏ మార్పును చెందదు. కానీ మాయ లేక అజ్ఞానము వల్ల మార్పుతోనూ మత్యత్వంతోనూ తాదాత్మ్యం చెందుతోంది. పరిణామ క్రమములో చైతన్యము తిరిగి ఆత్మజ్ఞానాన్ని పొంది తన అమరత్వాన్ని తెలుసుకుంటుంది. నేను మళ్ళీ ఒకసారి చదవండి. భగవద్గీత ఈ విధంగా చెప్తుంది. ఈ దేహం పురుషుడు, ఆత్మ పరమ పురుషుడు అన్నమాట. అంటే నేను అనగానే అది స్త్రీత్వము కాదు, పురుషత్వము కాదన్నమాట. పరమ పురుషత్వం. మనం అనుకునే పురుషుడు స్త్రీ సంబంధించిన భావనలుతో చెప్పట్లే అక్కడ. నేను అన్నది పురుషుడు. అంటే అప్పుడు ప్రకృతి అనేది స్త్రీతత్వం అవుతుంది. నేను ఆత్మ అయితే, పురుషుడైతే ఈ ఆత్మ ధరించిన ఈ దేహాది సంఘాతం అంతా కూడా ప్రకృతి. అంటే క్షేత్రము అగా క్షేత్రజ్ఞుడుగా, ప్రకృతి పురుషులుగా సమస్త సృష్టి అంతటా ఉన్న పార్వతీ పరమేశ్వర తత్వాన్ని మనకు గుర్తింపజేస్తున్నారన్నమాట. నేను యొక్క తత్వం ఏమిటి అంటే పురుషత్వం. పురుషత్వం పరమాత్మతత్వం. పరమాత్మే నేనుగా తోచినప్పుడు ఈ నేను ధరించిన ప్రకృతి, ఈ మూడు శరీరాలకు సంబంధించిన వ్యవహారం, మూడు అవస్థలు, ఆ అవస్థలలో వ్యక్తీకరించే గుణ సంబంధమైన వ్యవహారం, త్రిగుణాత్మకమైన జ్ఞానం, ఇదంతా కలిపి ప్రకృతి. ఈ ప్రకృతిని ధరించిన నేను పురుషుడు. పురుషుడు పరమాత్మే. మనకు భగవద్గీతలో భగవంతుడు చెప్పిన, కృష్ణ పరమాత్మ చెప్పింది పురుషుడు అనే నేను పరమాత్మ తత్వమే అని చెప్తున్నారు అన్నమాట. నిజానికి ఇందాక చెప్పుకున్నాం కదా, దేహాది సంఘాతము వలన ఈ శరీర సంబంధమైన వ్యవహారమే సత్యము నిత్యము అనే భ్రాంతిలో ఉండటం వలన తన యొక్క పురుషత్వాన్ని మరిచిందన్నమాట. పురుషతత్వాన్ని మరిచి, అంటే పురుషుడు అంటే జ్ఞానము. అక్కడ
ప్రకృతి అంటే మాయ. పరమాత్మ దగ్గర పురుషుడు అంటే జ్ఞానము, ప్రకృతి అంటే మాయ. అంతఃకరణలో తోచినప్పుడు ఇక్కడ పురుషుడు అంటే నేను, ప్రకృతి అంటే 24 తత్వాలు ప్రకృతి. అలాగే ఇంకొంచెం కిందకు దిగితే మనసు ప్రకృతి అన్నమాట. ఇక్కడ మనసు ప్రకృతి. మనసు ద్వారా తన జ్ఞానాన్ని ఇంద్రియ విషయాల్లోకి, జగత్తులోకి వ్యాపింపచేసిన చైతన్యం ఏదైతే ఉందో అది ఆత్మ. చైతన్యము ఆత్మ అన్నమాట. ఈ నేనుకున్న చైతన్యం ఆత్మ. ఇప్పుడు చైతన్య పరంగా చూస్తేనే మనకు పరమాత్మ తత్వం అవగతం అవుతుంది. ఆత్మకున్న చైతన్య లక్షణంతో పరమాత్మ తత్వాన్ని ఆత్మ చైతన్యంగా, జ్ఞానంగా చూస్తే ఏకత్వం సిద్ధిస్తుంది. వ్యవహార జ్ఞానంతో చూస్తే మరలా సృష్టి అందంతటా వ్యాపించిన చైతన్యమేమో ఈశ్వరతత్వం, ఒక్క ఉపాధిలో వ్యాపించిన చైతన్యమేమో జీవుడు. జీవుడు జీవ వ్యవహారం, ఈశ్వరుడు ఈశ్వర వ్యవహారం. కానీ ఆధారంగా ఉన్న చైతన్య స్థానం నుండి చూస్తే సమస్త సృష్టికి ఆధారమైన చైతన్యం పరమాత్మ, ఒక్క ఉపాధికి ఆధారమైన చైతన్యం ఆత్మ. ఆత్మ పరమాత్మ జ్ఞాన లక్షణంతో, చైతన్య లక్షణంతో చూస్తే ఏకత్వం, ఒక్కటే, ఏకం. అది నిత్యం, అది మార్పు చెందటం లేదు. వ్యవహారం వైపు నుంచి చూస్తే సృష్టికేమో సృష్టి స్థితి లేదు, జీవుడికేమో జనన మరణాలు, మార్పులు కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ భగవంతుని వైపు నుంచి చూస్తే, ఆత్మ వైపు నుంచి చూస్తే ఆత్మ పరమాత్మ అభేదం. పరమాత్మే ఆత్మ, ఆత్మే పరమాత్మ, తత్వమసి. ఇలా నిరూపిస్తున్నారన్నమాట. చదువు. యోగము ఒక పరిపూర్ణ శాస్త్రం. దాని ద్వారా మానవుని శరీరము, మనస్సు, ఆత్మ ఆధ్యాత్మికంగా పరివర్తన చెందుతాయి. యోగి మానవ శరీరాన్ని ఆత్మ అధీనములో ఉన్న సూక్ష్మ ఆధ్యాత్మిక శక్తుల స్థూల ఘనీభవన రూపముగా చూస్తాడు. అంటే ఆత్మే చైతన్య రూపంలో ఉన్న ఆత్మ స్థూల పరిధిలోకి దిగేసరికి ఘనీభవించింది, అంటే గట్టిపడింది అని. మనకు ఐసుగడ్డ నీరవుతుంది, నీరు ఐసుగడ్డ అవుతుంది, నీరు ఆవిరవుతుంది. అంటే ఒకే నీటికి అలా స్థూలంగా, సూక్ష్మంగా ఎలా అయితే పరిణామం చూస్తున్నామో, నీరుగా చూస్తేనేమో అంతా ఒకటే, ద్రవతత్వంగా చూస్తే ఒక్కటే. కానీ అదే నీరు ఆవిరి రూపంలోనూ ఉంటుంది, సూక్ష్మాతి సూక్ష్మంగా మేఘాల రూపంలో ఉంటుంది, ఇంకా ద్రవ రూపంలో మనకు తెలియబడే జలంలాగా ఉంటుంది, గడ్డగడితే ఐస్లాగా ఉంటుంది. ఇదంతా కూడా ఒకే ఒక జలతత్వం. అక్కడ తత్వంగా చూస్తే అంతా జలతత్వమే, ద్రవతత్వమే. అలాగే పరమాత్మ, ఆత్మ, ఈ శరీరాలతో ఉన్న జీవుడు, జీవత్వం అంతా తత్వరూపంలో చూస్తే, అంటే జ్ఞానపరంగా చూస్తే ఒక్కటే. అజ్ఞానము అని మనం అనేది ఏదైతే ఉందో అది నిజానికి లేనిది. ఎందుకు? ఇందాక చెప్పారు, నేను పురుషుడు, ఈ దేహమంతా వ్యాపించి ఉన్నాడు. ఎలా వ్యాపించాడు అంటే జ్ఞానమే తానుగా వ్యాపించాడు అన్నమాట. మనకు బొటన వేలికి దెబ్బ తగిలితే ఒకేసారి మరి మెదడేమో తలలో ఉందంట, కాలుకేమో దెబ్బ తగిలింది. మరి అక్కడ కాలంతో సంబంధం లేకుండా ఎలా తెలిసింది అంటే అణువున వ్యాపించి ఉన్న చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్యంలో ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో అది పురుషుడు. అది సర్వము వ్యాపించి, మన దేహం మొత్తం ఎలా వ్యాపించి ఉందో అలాగే సమస్త సృష్టి అందంతటా కూడా చైతన్యం జ్ఞాన స్వరూపంగా వ్యాపించి ఉంది. అది ఉండటం వల్లే పరమాత్మ యొక్క తత్వం కానీ, ఆత్మతత్వం కానీ మనకు అవగతం అవుతుంది. అది ఉపాధుల
పరంగా చూస్తే వ్యాపక చైతన్యంగా తెలుస్తుంది అన్నమాట. నిరుపాధిక స్థితిలో ఏ ఉపాధులు లేవు, ఏ సృష్టి లేదు అన్నప్పుడు అది తిరిగి మళ్ళీ ఘనంగా ఉంది. వ్యాపించినప్పుడేమో ద్రవంగాను, నిరుపాధిక స్థితిలోనేమో ఘనంగాను చెప్పుకున్నప్పుడు ఆత్మకు పరమాత్మకు ఇలా వ్యాపకము విరమించటము అనేది ఉన్నదా అని చూస్తే ఈశ్వర వ్యవహారము జీవ వ్యవహారం వైపు నుంచి వ్యాపకము విరమణ అనేది ఉంది, కానీ ఆత్మ పరమాత్మ వైపు నుంచి అది ఎప్పుడూ అఖండముగా అవిభాజ్యంగా సర్వవ్యాపకంగా ములుగుచ్చ సందులేక ఉన్నది. అది ఎప్పుడూ వ్యాపించే ఉన్నది అని అర్థం అన్నమాట. చదవండి. పరిమితత్వం అనేది లేదు అని అర్థం. శరీరము మరియు దానిలోని ప్రాణము లేక చైతన్యము విలక్షణమైన తత్వాలను యోగి గ్రహిస్తాడు. మానవుడు నాశవంతమైన శరీరము కాక దానిలోని అమరమైన అత్యున్నత చైతన్యమని అతడు గుర్తిస్తాడు. అంటే ఉపాధి ద్వారా ఈ ఉపాధి తాదాప్యతతో ఇది విడదీయరాని బంధంగా మనం ఒక స్వతంత్ర భావనలో చిక్కుకున్నాం అని అనిపిస్తుంది అన్నమాట. అందుకే ముక్తి మోక్షము కావాలి అనే కోరికతో మనం తీవ్రమైన కాంక్ష కలుగుతుంది. ఎందుకంటే ఆ దేహ తాదాప్యత సత్యము శాశ్వతము అనుకుంటున్నాం, కానీ యోగులు ఈ దేహ తాదాప్యత అనేది స్థూల సూక్ష్మ కారణ శరీరాలను దానికి విలక్షణపరిచి ఏది దేనిని అంటలేదు అనేది వాళ్ళు అనుభవపూర్వకంగా గుర్తించారన్నమాట. అంటే ప్రాణం అనేది మనసుకు, అంటే సూక్ష్మానికి స్థూల శరీరానికి మధ్యలో ప్రాణశక్తి అనేది తాదాప్యత చెందించిందనమాట. ఈ ఏకత్వాన్ని రెండింటిని కలిపిన లింక్ ప్రాణం. ఈ ప్రాణాన్ని ఆధారం చేసుకుని యోగులు ఏం చేశారు, అధోగతిలో ఉన్న ప్రాణశక్తిని ఊర్ధ్వముఖానికి సాధనతో వాళ్ళు సహస్రారానికి నడపగలిగినప్పుడు ఆ మధ్యలో ఉన్న లింకు అది వేరవటాన్ని గుర్తించారన్నమాట. దాన్నే అన్నారు విలక్షణము. అంటే వేరుగానే ఉంది, విడివిడిగానే ఉంది, ఏది దేనికి అంటి లేదు అని స్వానుభవంగా గుర్తించినప్పుడు అలా వేరుపరుచుకున్నప్పుడేమో ఆ దేహానికి సంబంధించిన అనుభవాలన్నీ కూడా తెలియట్లా. ప్రాణ సత్తా మొత్తం నాడుల ద్వారా శరీరం అందంతటా వ్యాపించినప్పుడు అప్పుడు ఆ దేహ సంబంధమైన వ్యాధులు బాధలు అవన్నీ తెలియబడుతున్నాయి. ఈ విధంగా వాళ్ళు యోగం అనే అభ్యాసం ద్వారా గుర్తించారు. అభ్యాసం చేసి దానిని గుర్తించి ఇదంతా కూడా ఇలా కలిసినట్లుగా కనిపిస్తున్నప్పటికీ ఇవన్నీ విలక్షణంగానే ఉన్నాయి, విడివిడిగానే ఉన్నాయి, వేరయ్యే ఉన్నాయి అని గుర్తించారు యోగులు. చదువు. ఇంద్రియ జ్ఞానాన్ని మనస్సు ఆజ్ఞలను ఇంద్రియాలకు అందించే నాడులు ఆత్మ నుండి పదార్థానికి సంధానకర్తలని ఈ అన్యోన్య సంబంధాన్ని ఆధ్యాత్మీకరించడం ద్వారా ఆత్మ తన దివ్య సంభావ్య శక్తిని వ్యక్తం చేస్తుందని యోగి తెలుసుకుంటారు. ఎలా వ్యక్తం చేసింది? ఈ ఆత్మకు మనసు గురించి తెలుస్తుంది, ప్రాణం గురించి తెలుస్తుంది, స్థూల శరీరం గురించి తెలుస్తుంది, జగత్తులో ఉన్న వ్యవహారం అంతా కూడా తెలుస్తుంది. ఇది ఉపాధి ద్వారా వ్యక్తమైన చైతన్యం నేనుకు. ఇది అంతటిని తెలుసుకోగలుగుతుంది. ఇది అంతటిని తెలుసుకోగలుగుతుంది అనటమే సర్వమునందు వ్యాపించుట అనే జ్ఞానం చైతన్యానికి ఉంది. సర్వమునందు వ్యాపించి సర్వానికి ఆధారంగా ఉంది,
అధిష్టానంగా ఉంది. ఇక్కడ సర్వము అంటే ఒక ఉపాధి. పరమాత్మ దగ్గర సర్వము అంటే సమస్త సృష్టి తీసుకోవాలి. ఈ ఉపాధికి అంతటికి చైతన్యాన్ని ఇచ్చేది ఏది? ఈ ఉపాధిని మొత్తాన్ని తెలుసుకునేది ఏది? ఉపాధికి ఆధారంగా ఉన్నదేది అని చూస్తే ఈ చైతన్యము, శక్తి, జ్ఞానము అంతా కూడా పురుషుడు, నేనుకు సంబంధించింది అనమాట, ఆత్మకు సంబంధించింది. కాబట్టి ఈ నేను సాక్షి, నేను సాక్షిగా చూస్తే నేనుకి ఇందులో తెలియబడనేది ఏదీ లేదు. ఇందులో ఉన్న సర్వాన్ని తెలుసుకుంటుంది. ఈ నాడుల ద్వారా వ్యాపించిన చైతన్య శక్తిని, మనసు ఇంద్రియాల ద్వారా గ్రహించే విషయ జ్ఞానాన్ని, ఇదంతా వీటంతటినీ తెలుసుకునేది ఒకటి ఉందన్నమాట. అది నేను, ఆత్మ, అదే పురుషుడు. ఈ నేనుకున్న జ్ఞానము, శక్తి, వీటన్నిటి ద్వారా ఈ ఉపాధికి నేను యొక్క చైతన్య శక్తి, నేను యొక్క జ్ఞానశక్తి, నేనులో ఉన్న ఇచ్ఛాశక్తి, ఇవన్నీ కలిపి ఈ శరీరాన్ని పనిముట్టుగా వినియోగించుకుంటారు. ఈ శరీరాన్ని, ఉపాధిని పనిముట్టుగా వినియోగించుకున్న ఆత్మకి ఈ ఉపాధి వ్యవహార జ్ఞానం అంతా తెలియబడుతుంది అన్నమాట. అదే మనసు ద్వారా విషయాల్లోకి వెళ్ళి ఇంద్రియ జ్ఞానమే సత్యం అనుకున్నప్పుడు ఈ నేను తన యొక్క సత్తాని, జ్ఞానాన్ని అన్నిటినీ మరచి ఇంద్రియాలు బలంగా పనిచేస్తుంటే మనసులో ఉన్న పూర్వాపర వాసన విశేషం చేత ఒక సాలిగూడు వలలో చిక్కుకున్నట్లుగా ఈ నేను భ్రాంతిలో చిక్కుకుందన్నమాట. తన సత్తానే, తన జ్ఞానమే, తన చైతన్యం, తన శక్తితోనే నడపబడే ఈ ఉపాధికి తానే పురుషుడు. తాను యజమానిగా ఉన్న నేను భ్రాంతిలో, విషయ సంబంధమైన వాసనలలో, వాసన పరంపరలో చిక్కుకుని సాలిగూడు గూట్లో చిక్కుకున్నట్లుగా, సాలిగూడు కనుక తన నుండి వచ్చిన దారంతో ఒక గూడు అల్లుకుని ఆ గూడులో తిరుగుతూ ఆ గూడు యొక్క పరిధిని బయటికి దాటలేదన్నమాట. ఇంకా అందులోనే చిక్కుకున్న పురుగుల్ని ఆహారంగా స్వీకరిస్తూ అందులోనే మరణిస్తుందన్నమాట. తన గూట్లో తానే మరణించినట్లు ఈ వాసన పరంపరలో ఈ నేను భ్రాంతిలో చిక్కుకుంది. నిజానికి వాటికొక్క ఆ మనసుకు కానీ, ఇంద్రియాలకు కానీ, శరీరానికి కానీ దీనికి సత్తా, శక్తి, జ్ఞానము అంతా కూడా ఆత్మకు సంబంధించింది. ఆత్మ యొక్క సత్తాతో, ఆత్మ యొక్క చైతన్యంతో ఒక కరెంటు కనుక ఫ్యాన్లోకి కానీ లైట్లోకి కానీ వెళ్తే ఆయా ధర్మాన్ని పొందినట్లు ఆత్మ యొక్క సత్తా వల్ల మనసు ఆలోచించగలుగుతుంది, బుద్ధి నిర్ణయించగలుగుతుంది, విషయాలను గ్రహించగలుగుతుంది, స్థూల శరీరం అన్ని కార్యక్రమాలు నిర్వర్తించగలుగుతుంది. కాబట్టి ఈ ఉపాధికి ఉన్న జ్ఞానము, చైతన్యము ఏదైతే ఉందో అది ఆత్మదే. ఆ ఆత్మ నేనుగా తోచింది ఈ ఉపాధిలో. ఈ నేను సమస్త సృష్టికి ఆధారంగా ఉన్న పరమాత్మయేను. రెండిటికి భేదం లేదు. సర్వవ్యాపకము అంటే ఏంటి? సర్వము అంటే స్థూల సూక్ష్మ కారణ ఉపాధుల అంతటా వ్యాపించిన చైతన్య శక్తి ఏదైతే ఉందో, జ్ఞానశక్తి ఏదైతే ఉందో అది ఆత్మ చైతన్యమే, పరమాత్మ చైతన్యమే. ఒక ఉపాధికి చెప్పినప్పుడేమో ఆత్మ చైతన్యం అన్నారు, సకల జీవోపాధులకు సమస్త సృష్టికి చెప్పినప్పుడేమో పరమాత్మ చైతన్యము అన్నారు. చూపు, వినికిడి, స్పర్శ, వాసన, రుచి అనే ఇంద్రియ సందేశాల వల్ల తన ఏకాగ్రతకు భంగము కలగకూడదు అనుకున్నప్పుడు యోగి తన ఊహ లేక మానసిక చిత్రీకరణ, సంకల్పము, ప్రాణాయామం అంటే ప్రాణశక్తి నియంత్రణ ద్వారా ఇంద్రియ దీపాల వెలుతురు తగ్గించగలడు. అంతే కదా మరి. తన చైతన్యమే అన్నప్పుడు తన స్వాధీనంలో ఉంటుంది. ఇప్పుడు
స్థూల సూక్ష్మ కారణ శరీరాల యొక్క పూర్తి అవగాహన కలిగినప్పుడు సూక్ష్మమంతా కూడా మనసు, కారణమంతా కూడా ఊహ, అనేక జన్మల పరంపరలో ఒక సంచితంగా పోగుబడిన సంస్కారాలు అన్నమాట. అవి మనసు ద్వారా కల్పించబడినవే కాబట్టి అది ఊహ లాంటిది అన్నమాట. ఈ ఊహతో ఏర్పడిన మనసు ద్వారా జరిగే ఈ ప్రాణసత్తాతో నడిచే ఈ శరీరాన్ని యోగి తన సంకల్పంతోనూ, ఇదివరకు మనం చెప్పుకున్నాం, నేను సంకల్పిస్తే మళ్ళీ దేహం నుండి తనను తాను వేరైన నేనుగా గుర్తించగలదు. కానీ నేను ఇక్కడ కూడా సంకల్పాలు అంటే ఊహిస్తోంది ఏమని, అది కావాలి, ఇది కావాలి, ఆ కోరికలు, ఈ కోరికలు అనే దాంట్లో ఆ ఊహే సత్యం అనుకుంటాను. ఆ ఊహే మనసుగా నేనుగా భ్రమపడుతుంది అన్నమాట. అప్పుడు ఈ పురుషుడు అనేది తన పురుషతత్వాన్ని మరిచి ఈ శరీర సంబంధమైన విషయ వ్యామోహాల్లోనే చిక్కుకుంది అని భ్రాంతిలో చిక్కుకుంది అన్నప్పుడు ఈ నేను తన స్వరూప జ్ఞానం కలగగానే ఇలా సాధనతో గుర్తించిందనమాట. ఆత్మ తనను తాను విలక్షణపరుచుకున్నప్పుడు ఆ పైనుండి క్రిందకి తను ఈ ఉపాధిని పనిముట్టుగా వినియోగించుకోగలుగుతుంది. అవసరమైతే మనసు ద్వారా ఇంద్రియాల్లోకి వ్యాపించి జగత్తును తెలుసుకుంటుంది. ఇది మనల్ని ఈ జగత్తు నుండి వైరాగ్యము కలిగినప్పుడు అది అప్పుడు నేను దీని మీద విముఖత కలుగుతుంది అన్నమాట. ఇందులో ఆనందం లేదు అనే విముఖత కలిగినప్పుడు అది ఒక విసుగుగా, చిరాకుగా, బలవంతంగా ఆ అనుభవాలు అవి నచ్చవు అన్నమాట. ఇంకా మనకు చూడండి, వైరాగ్యం కలిగిన వాళ్ళు జనసమూహంలో కలవటానికి ఇష్టపడరు. అంటే ఏంటి, విరమించుకున్నారు అని అర్థం. అలా ఈ నేను ఇంద్రియాల నుండి, విషయ జగత్తు నుండి తన సంకల్పంతో విరమించను కలదు, వ్యాపించను కలదు. తన స్వాధీనమైందనమాట. ప్రాణశక్తి, మనస్సు వీటి యొక్క విలక్షణమైన వ్యవహార జ్ఞానం అంతా తెలిసినప్పుడు వేరుపరుచుకోవటం అభ్యాస యోగము అంటారు. అభ్యాసంతో గుర్తించగలిగినప్పుడు తన ఇచ్ఛానుసారం ఇప్పుడు ఇదే స్వాతంత్ర్యము అంటారు ఇక్కడ. అంతకు పూర్వమేమో ఇంద్రియ విషయాలు బలంగా పనిచేసినప్పుడు అసక్తతగా అవి నడిపినట్లుగా నడిచాం. ఇప్పుడు నేను స్వాతంత్రం వచ్చింది అంటే విముక్తి కలిగిందనమాట. ఇవి తనకు పనిముట్లుగా గుర్తించినప్పుడు విలక్షణంగా ఉండి తన సంకల్పంతో ఆ శరీరాన్ని పనిముట్టుగా వినియోగించుకుంటుంది. ఇప్పుడు పనిముట్టు నేను ఎట్లా అవుతాను, వేరైపోయింది. ఈ పనిముట్టే తానైనప్పుడేమో దానికి సంబంధించిన అనుభవాలన్నీ తనవిగా భ్రమపడింది. జనన మరణ చక్రంలో చిక్కుకుంది, జన్మ కర్మ భ్రాంతిలో చిక్కుకుంది. ఇప్పుడు విలక్షణంగా వేరుపరుచుకుని దేనికది విడివిడిగా ఉండటాన్ని గుర్తించి, అందుకే చెప్తారన్నమాట, స్థూల సూక్ష్మ కారణ ఉపాధులు వాటి యొక్క అవస్థాత్రయం, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు, గుణత్రయం వాటి యొక్క సత్వరజస్తమో గుణాలు, వీటన్నిటికీ విలక్షణమైన ఆత్మగా తనను తాను గుర్తించిన నేను పురుషుడిగా ఇప్పుడు ప్రకృతిని పనిముట్టుగా వినియోగించుకుంటుంది. అంతా తన సత్తానే, తన జ్ఞానమే వాటి అందు వ్యాపించి ఉన్నది అని గుర్తించాక ఇంకా పనిముట్టు తానెట్లా అవుతుంది? ఇంకా వాటిలో ఆ బంధంలో చిక్కుకోదన్నమాట. మనసు యొక్క ఊహలో చిక్కుకోదు. మనసు ఎప్పుడు కల్పించుకుంటూ ఉంటుంది, ఒకటి కాదని ఒకటి, ఇది కాదని అది. ఆ కల్పనలో దాని పని ఊహ అన్నమాట, ఊహను పెంచటం. ఇంక ఈ భ్రాంతిలో చిక్కుకోదన్నమాట. ఆత్మ విలక్షణంగా ఉంటుంది. అదే స్వతంత్రము అంటే స్వాతంత్ర్యత, బంధము నుండి ముక్తి,
చదువు. అతడికి చైతన్యం మీద పూర్తి నియంత్రణ ఉంటుంది. అతడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియ అవస్థలను అనగా మానసిక, అవచేతన, అతిచేతన స్థితులను తన సంకల్పానుసారముగా పొందగలడు. యోగి మనోనిగ్రహం అనే కళలో ప్రావీణ్యత సాధిస్తాడు. అతడు ఈ క్రింది విషయాలను ఆచరణలో పెట్టడం ద్వారా మానసికమైన అశాంతిని, ఊహలను, పరాకును తొలగించుకుంటాడు. ఇక అవి దగ్గరికి రానివ్వడం అన్నమాట. ఎందుకంటే అవి శరీర సంబంధంగా భ్రాంతిలో తోచాయి. ఇవన్నీ అరిషడ్ వర్గాలన్నీ దేహానికి సంబంధించిన వ్యవహార జ్ఞానంలో ఏర్పడినవి అన్నమాట. మానసిక సంస్కారాలు అవే కారణ రూపంలో చైతన్యం మీద ముద్రించబడి మరలా చైతన్యాన్ని ఉపాధులకు ప్రేరేపిస్తుంది తిరిగి. ఇది గుర్తించాక ఇంకా ఆ విసుగులు, చిరాకులు అవన్నీ దేహ సంబంధమైనవి, ఆత్మ అయిన తనకు లేదు అని గుర్తించినప్పుడు ఇంకా ఆ వలయంలో చిక్కుకోడు అనమాట. జాగ్రత్త పడతాడు. అంటే అంతకు పూర్వం అజాగ్రత్త అంటే మరుపు వల్ల, భ్రాంతి వల్ల ఇందులో చిక్కుకున్నాం. ఒక రకంగా సాలుగూడు చిక్కుకున్నట్లుగా చిక్కుకున్నాం. ఇప్పుడు తెలిసాక వాటికి స్వయం చేతనత్వం లేదు, స్వయం సత్తా లేదు. అవన్నీ జడం, వాటంతటా వ్యవహరించలేవు. మనకు వేద జ్ఞానం ఏం చెప్తుంది? వేదాంతం, ఆత్మజ్ఞానం మొత్తం అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశ ధర్మములన్నీ చెప్పి ఇందులో ఏ ఒక్కటి స్వయం చేతనత్వంగా వ్యవహారం చేయటం. ఆత్మసత్తాతోనే ఇవన్నీ కూడా చైతన్యవంతమైనవి అన్నమాట. కరెంటు వల్ల అన్ని బల్బుల్లో వెలిగినట్లు ఇవన్నీ కూడా చైతన్య సత్తా వల్ల అవి కూడా చైతన్యాన్ని సంతరించుకున్నాయి అని చెప్తారు. అంటే వివేక చూడమనిలో చెప్తారనమాట. ఒక తెల్లని స్ఫటికము దగ్గర దాసాని పుష్పము అంటే మందార పుష్పం పెట్టినప్పుడు ఈ మందార పుష్పము యొక్క కాంతి, రంగు ఆ స్ఫటికము మీద ప్రతిబింబించి స్ఫటికము కూడా ఎరుపు రంగును సంతరించుకుంది. నిజానికి అది ఎరుపు రంగు సంతరించుకుందా అంటే తాత్కాలికంగా ఈ పువ్వు వల్ల, మందార పుష్పం వల్ల అది కూడా ఎరుపు రంగుగా వచ్చినట్టు ఈ ప్రకృతి యొక్క సంగత్వంతో శుద్ధమైన మార్పు చెందని నిత్యమైన ఆత్మ వీటి యొక్క సంఘాతంతో తాను కూడా గుణ సంబంధమైన, అవస్థాత్రయమైన, శరీర సంబంధమైన వ్యవహార జ్ఞానంలో పొరపాటు పడింది అన్నమాట. అవే తానుగా పొరపాటు పడేసరికి అవి బలవత్తరమైనవి. అంటే ఏంటి? ఈ చైతన్య సత్తాన్ని అవి స్వీకరించి అవి కూడా చైతన్యవంతమయ్యేసరికి వాటికి కొన్ని ధర్మాలు వచ్చినాయి అన్నమాట. ఆ ధర్మాలు ఏంటి? ప్రతిదానికి ఆయా ధర్మాన్ని పొందితే ఆ వ్యవహారం నడిచేటప్పుడు గుణాలతో వ్యవహరిస్తుంటే గుణ సంపర్కం కలిగినప్పుడు ఆ గుణంతో తాదాప్యత చెందుతుంది. మనసు ఆలోచించేటప్పుడు మనసుతో తాదాప్యత చెంది ఆ ఆలోచన తనదిగా స్వీకరిస్తుంది. బుద్ధి నిర్ణయించేటప్పుడు నేను నిర్ణయించాను అనుకుంటుంది. అంటే ఆ ఉపాధి ధర్మాన్ని తనదిగా భ్రమపడటం వల్ల ఈ భ్రాంతి వల్ల తోచిన బంధము అని గుర్తించింది అన్నమాట. అంటే ఏమంటారంటే వైస్ వర్స అన్నమాట. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. అంటే కింద నుంచి పైకి, పై నుంచి కిందకి తనను తాను గుర్తించి వాటికి స్వయం చేతనత్వం లేదు. ఈ పనిముట్లన్నీ జడం. వాటికి తానుండటం వల్ల వాటికి వచ్చిన ధర్మాల వల్ల కొన్ని ఆ వ్యవహార జ్ఞానం వల్ల నేను భ్రాంతిలో శరీరమే నేను అనుకోవటం వల్ల వచ్చిన అరిషడ్ వర్గాలు, కామక్రోధాలు, చిరాకు, విసుగు ఇవన్నీ కూడా దేహధర్మంగా వచ్చాయే కానీ వ్యాధులు, బాధలు, సుఖదుఖాలు, కష్ట నష్టాలు ఇవన్నీ కూడా శరీర సంబంధంగా వచ్చాయే కానీ
పరమపురుషుడైన ఆత్మకు వీటికి విలక్షణ స్థితి నుండి చూస్తే ఎలాంటి సంబంధము లేదు. అంటే భ్రాంతిలో తోచిందనమాట. ఊహలో కల్పనలో తోచింది. అది యోగి అనుభవంగా గుర్తించారు. అనుభవంగా వాళ్ళు సాధనతో ఇంద్రియాలలో లయం చేసి, బహిర్ముఖంగా ఉన్న ఇంద్రియాలను మనసునందు లయం చేసి, మనసును బుద్ధిలో లయం చేసి, బుద్ధిని స్వస్వరూపమైన ఆత్మలో లయం చేసి, ఆత్మస్థానం నుండి వాళ్ళు గుర్తించారన్నమాట. వీటికి స్వయం చేతనత్వం లేదు, తన యొక్క సత్తా చేతనే ఇవి వ్యవహరిస్తున్నాయి, వాటికి ఆయా వ్యవహార జ్ఞానం వచ్చింది. అలా గుర్తించాక ఇంకా వాటి యొక్క గుణధర్మంలో యోగి చిక్కుకోవడం, వాటికి విలక్షణంగా ఉండి ఎంతవరకు వినియోగించుకోవాలో ఈ పనిముట్టుని అంతవరకే వినియోగించుకుంటాడు. దానివల్ల కలిగే ఇబ్బందులలో ఇక పడడు. తెలిసిందిగా. ఇక తెలవకముందు అన్నిట్లోనూ కలుగజేసుకుని పనిముట్టే తాననే భ్రాంతిలో ఈ జన్మ కర్మ చక్రంలో తిరిగింది. ఇప్పుడు వేరు చేసుకుని చూస్తే జన్మ అనేది, కర్మ అనేది భ్రాంతిలో తోచింది కానీ నిజానికి లేదు. ఊహని పెంచుకుంటూ వెళితే జన్మల పరిణామ క్రమం పెరుగుతుంది. ఊహని తన సంకల్పంతో ఆపగలిగితే అక్కడ కర్మచక్రం ఆగిపోతుంది. పెద్ద స్వామి గారు చెప్తారన్నమాట. ఏమని, ఈ కొత్త కర్మ రాకుండా, ఏర్పడకుండా ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసిన పాత కర్మ ఎలా జీవిస్తే రద్దవుతుందో చెప్తారన్నమాట. ప్రారబ్ధ కర్మను యథాతథంగా అంగీకరిస్తూ మళ్ళీ కొత్త కర్మను ఊహించకూడదు. ఇలా ఎందుకు జరిగింది అనగానే ఇప్పుడు దాన్ని ఇలా జరగకూడదు అనేది మళ్ళీ తిరిగి ద్వైతం వచ్చేస్తుంది అన్నమాట, ద్వంద్వాలు వచ్చేస్తుంది. అందుకని ఉన్న కర్మను ఉన్నట్లు యథాతథంగా అంగీకరిస్తూ ఇప్పుడు ఈ ఉపాధిలో ఉన్న మనదైన మన చైతన్య శక్తిని, మన జ్ఞానాన్ని మన స్వరూప జ్ఞానం కొరకు వినియోగించుకోమని చెప్తుంది. ఇలా వినియోగించుకుంటే ఏమైంది, ఒక యోగికి గనక ఇదంతా కూడా దీనికి స్వయం చేతనత్వం లేదు అని స్వరూప జ్ఞానం తెలియబడింది అన్నమాట. తన సంకల్పమే అనేది తెలియబడింది. అప్పుడు యోగికి ఉపాధి పనిముట్టయింది. యోగి అప్పుడు ఆ శరీరాన్ని సూక్ష్మంగానూ వినియోగించుకోగలడు, స్థూల పరిధిలోనూ వినియోగించుకోగలడు. అవసరం లేకపోతే సమాధి స్థితిలో తనలో తాను ఉండగలడు. వినియోగించుకునేటప్పుడు ఇది లేనిది అని సాక్షిత్వంతో తురీయ స్థితిలో వినియోగించుకుంటాడు అన్నమాట. తురీయము అంటే మూడు ఉపాధులలోనూ ఉన్న ఏకైక నేను. ఉన్నది వేరు, ఉపాధులు అవస్థలు మారుతున్నప్పటికీ నేను మారటం లేదు అని గుర్తించినది ఏదైతే ఉందో అది తురీయం. తురీయ స్థితిలో సాక్షిగా పనిముట్టుగా వినియోగించుకుంటాడు. దానితో తాదాప్యత చెందడు. తురీయము అంటే విలక్షణమైన నేను. నాలుగు అవస్థల్లో ఉన్నది ఒకే నేనుగా, అన్ని నేను లేవు కదా, గుర్తించాడు అన్నమాట. ఏ అవస్థకు ఆ అవస్థ, ఏ శరీరానికి ఆ శరీరం, వాటిని విలక్షణంగా ఉండి చూసేసరికి అవి విలక్షణంగా వేరువేరుగా ఉన్నా వాటికి ఆధారంగా ఉన్న తాను ఏకం. ఏకత్వ స్థితిలో ఆ శరీరాన్ని తన సంకల్పానుసారం వినియోగించుకుంటాడు. ఇప్పుడు ఏ సంకల్పం చేస్తాడు, తాను పరమాత్మనని తన యొక్క సచ్చిదానంద స్వరూప లక్షణం కొరకు ఈ శరీరాన్ని పనిముట్టుగా వినియోగించుకుంటాడు. అంతకు మించి దీన్ని విషయ సంబంధమైన భోగాల వైపు వినియోగించడం. ఇంకా చదువు. ఇక్కడ ఈ మనో నిగ్రహానికి, మానసికమైన అశాంతిని, ఈ ఊహలని తొలగించుకోవడానికి కోసం మనకి అశరీర గురువు ఒక 8 సూచనలను అందిస్తున్నారు. ఇవి అత్యంత ప్రధానమైన సూచనలు సాధకుడికి అని చెప్తున్నారు. అది ఒక్కొక్కటిగా చూద్దాం. 1, అన్ని పరిస్థితులలోనూ సమబుద్ధి.
సమత్వ భావన. మనకు ఈ Right. సమత్వ భావన అనేది ఎలా కలుగుతుంది? అసమతుల్యత తెలిస్తే సమత్వం తెలుస్తుంది. అంటే అన్నిటిలోనూ మొత్తం ఇప్పుడు మనకి ఈ ఉపాధి పనిముట్టు అన్నమాట. ఇప్పుడు ఆత్మజ్ఞానానికి ఈ ఉపాధిని వినియోగించుకునే పనిముట్టుగా స్వీకరిస్తే అసమతుల్యత ఎక్కడొస్తుంది అంటే ప్రకృతి పరంగా ఈ అసమతుల్యత కలుగుతుంది. అంటే ప్రకృతి గుణధర్మంగా హెచ్చు తగ్గులుగా ఉందన్నమాట. ఉన్నప్పుడు మన ఇంద్రియ జ్ఞానాన్నే తీసుకుందాం, శరీరాన్నే తీసుకుందాం. శరీరం అత్యంత ఉష్ణోగ్రతని గ్రహించలేదు, అత్యంత చల్లదనాన్ని తట్టుకోలేదు. ఇంద్రియాలు అట్లాగే, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నీ కూడా పరిమితులు. ఒక అన్నిటికీ కూడా పరిమిత తత్వం ఉంది. కొంత శబ్దాన్నే శ్రవణేంద్రియం గ్రహించగలదు. అది నిర్ణయించిన మనకు ఈశ్వరుడు నిర్ణయించిన శబ్దం వరకే అది గ్రహిస్తుంది, కానీ అంతకు మించి ఆ కర్ణబేరి శబ్దాన్ని గ్రహించలేదు. అలాగే రసనేంద్రియం కూడా ఆ రుచులు అవన్నీ అతిగా స్వీకరించలేదు. స్వీట్ తీపిగా ఉందని చెప్పి బాగుంది కదా తినమంటే అది ఒక లిమిట్ వరకే తినగలదు అనమాట. ఒక లడ్డూని తినమంటే ఎంతవరకు తింటుంది? 1 వరకు రుచిగా ఉంటుంది, 2వది పర్వాలేదు బాగానే ఉంటుంది, 3వది వచ్చేసరికి కొంచెం వెగటు వస్తుంది, 4వది వద్దనిపిస్తుంది, 5వది వాంతి అనిపిస్తుంది. అంటే ఇలా ఆ ధర్మం మారిపోతుంది. ఎందుకంటే వీటికి ఆయా లిమిటేషన్స్, పరిమితులు. ఈ పరిమితుల వల్ల అసమతుల్యత కలుగుతుంది అన్నమాట. అందుకని ఇప్పుడు ఈ ఇంద్రియ జ్ఞానాన్నంతా కూడా తన స్వాధీనం చేసుకున్న యోగి సమత్వ భావన, సమస్థితిలోకి తెచ్చుకుంటాడు. మొత్తం మనం ఇదివరకు పోయిన చాప్టర్లో చెప్పుకున్నాం 24 తత్వాల్ని సమస్థితిలోకి ఎలా తెచ్చుకోవాలి, గుణ వ్యవహారంలో అసమతుల్యత ఎలా కలుగుతుంది, రజోగుణంతో వ్యవహరించినప్పుడు తీవ్రమైన ఒత్తిడి, స్పందన సూక్ష్మం మీద పడుతుంది. అప్పుడు ఆ అర్షడ్ వర్గాలు వస్తున్నాయి అన్నమాట. శరీరానికి సంబంధించిన భగవంతుడిచ్చిన పరిమితత్వానికి మించి దీనికి ఏదైనా అసౌకర్యం కలిగితే అప్పుడు విసుగొస్తుంది, చిరాకు వస్తుంది. అనుకున్నట్లుగా జరగకపోతే విసుగొస్తుంది. ఇట్లా శరీర సంబంధంగానే వచ్చాయి, కానీ ఇవన్నీ ఆత్మకు సంబంధించినవి కాదు. ఇప్పుడు తన స్వాధీనమైన ఈ పనిముట్టుని సమస్థితిలో వినియోగించుకుంటారు అన్నమాట. ఒక క్రమబద్ధంగా, అంటే సాధన చతుష్టయ సంపత్తిలోనే ఇదంతా సాధించేస్తాడు యోగి. సమశీతోష్ణ స్థితి అన్నప్పుడు ఏమైంది? చలి, ఎండ, వేడికి శరీరాన్ని తన సంకల్పానుసారం దృఢంగా దాన్ని తన సంకల్పంతో అట్టిపెట్టగలడు. తన సంకల్పం లేకపోవడం ఇదే పనిముట్టే సత్యమైనప్పుడు దానిని ఎంతసేపు చలి నుండి, ఎండ నుండి కాపాడుకోవాలి అని ఆ వాతావరణ పరిస్థితులకు సంబంధించి దానిని జాగ్రత్త చేసుకోవాలి పనిముట్టుని అనే అభద్రతాభావంలో ఉంటాడు యోగి. మన పూర్వీకులు అరణ్యాల్లో తపస్సులు చేసుకునేవారని, మరి అక్కడ పాములు, చీమలు అన్నీ ఉంటాయి, వర్షము, ఎండ, వీటన్నిటిని వాళ్ళు ఎలా తట్టుకున్నారు అంటే వాళ్ళ సంకల్ప శక్తితో తట్టుకున్నారు, సమస్థితిలోకి తెచ్చుకున్నారు శరీరాన్ని. వారికి అనుకూలంగా మార్చుకొనక పూర్వము ఒకేసారి దాని మీద ప్రయోగం చేయకుండా ముందు సమత్వ భావంలోకి మార్చుకున్నారు. ఆహార, భయ, నిద్ర, మైథునాలు ఇవన్నీ కూడా సమస్థితిలో నడపగలగాలి అంటే యోగి ప్రాణాన్ని, శ్వాసని కూడా సమస్థితిలో నడుపుతాడు. శ్వాస ఎప్పుడైతే సమస్థితిలో ఉందో ఇంద్రియ విషయాలు, మనసు అన్నీ కూడా సమస్థితిలోకి వచ్చేస్తాయి. అంటే ఇదే కావాలి, ఇది అవసరం లేదు, ఇలాంటి అతి కానీ వ్యతిరేకత కానీ ఈ రెండిటికి అతీతంగా ఉంటాడు. ఈ పనిముట్టుని సమత్వ భావనతో నడుపుతాడు. దీన్ని ఎలా చెప్పాలి అంటే మన ఇంద్రియ విషయాలు ఉన్నాయనుకోండి, అరిషట్ వర్గాలు లేని విధంగా ఇంద్రియాలను వినియోగిస్తారు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తారు, ఒక కూరలు తీసిన పాము
ఎలా అయితే కొరలు తీశాక ప్రపంచంలో సంచరిస్తున్నప్పటికీ దానివల్ల అతనికి ఏమాత్రం ఇతరులకు ఏమాత్రం ఇబ్బంది కలగదు ప్రపంచానికి, అదేవిధంగా ఇంద్రియ విషయాల మీద సమత్వ స్థితి సాధించిన ఆ పట్టు సాధించిన యోగి ఆ ఉపాధికి సంబంధించిన వ్యవహారం జగత్తులో నడుపుతున్నప్పటికీ తన వల్ల ఇతరులకు కానీ ఇతరుల వల్ల తనకు కానీ ఎలాంటి హాని సంభవించదు. అంటే జగత్తుతో బాధితము కాదు, ఇంద్రియాలతో బాధితము కాదు, ఇంద్రియాలు అతనిని క్షోభ పెట్టలేవు. ఇదే కావాలి అని వాటి యొక్క పరిమిత భావనలోకి యోగిని ఏమార్చలేవు. ఇంకా వాటి యొక్క విషయాల విషవలయంలో యోగి ఎప్పుడూ చిక్కుకోడనమాట. సమత్వ భావన సాధించిన యోగి తన ఇంద్రియాల వల్ల తనకు కానీ తన ఇంద్రియాల వల్ల జగత్తుకు కానీ ఎలాంటి నష్టము వాటిల్లదు. ఇలా తన ఉపాధి మీద తనని సమత్వ భావనలో ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకు వినియోగించుకుంటాడు. సామాన్యంగా వినియోగించుకుంటాడు, విశేషణంగా ఉండదు అని అర్థం. ఇది రావాలి అంటే వైరాగ్యం ఉండాలి. ఆనందం జగత్తులో లేదని నిర్ణయంగా తెలిసి ఉండాలి, అంటే అనుభవంగా తెలిసి ఉండాలి. ఆనందమే తన స్వరూపం అని తెలిసి ఉండాలి. అందుకే ఇందాక చెప్తున్నాం ఇది వయసు వర్ష అని. ఇది మనం ఆచరణతో గుర్తిస్తూ ఉంటే అంతకంతకు విడుదల తెలుస్తూ ఉంటుంది. ఎంతకంతకు విడుదలవుతూ ఉంటే అంతకంతకు మన యొక్క స్వస్థితి, శాంతస్థితి, ఆత్మస్థితి మనకు అనుభూతం అవుతూ ఉంటాయి. ఇవి అడ్డు తొలుగుతూ ఉంటాయి అన్నమాట, బలహీనపడుతూ ఉంటాయి. సాధించిన యోగి ఇంకా అది అతన్ని ఏమీ చేయలేవు, ఇంకా కూరలు తీసిన పాము లాంటివి అన్నమాట. అన్ని పరిస్థితుల్లోనూ సమబుద్ధి అనేది మొదటి పాయింట్. తర్వాత రెండవది సూచన సానుకూల ఏకాగ్రత. మనస్సును ఒక సమయంలో ఒకే విషయముపై నిలిపి ఉంచడం. ఏకాగ్రత అంటే ఇక్కడ ప్రజ్ఞాస్థితి అంటే మనసు స్వాధీనమైనప్పుడు తన సంకల్పానుసారం మనసును వినియోగించుకుంటాడు. ఇప్పుడు ఏదైనా ఒక సంకల్పం కలిగిందనుకోండి, యోగులకు ఎప్పుడూ కూడా వెష్టి సంకల్పాలు ఉండవు. వెష్టిగా చేసినప్పుడేమో దానిని ఆలోచనలు అన్నారు. అక్కడ సంకల్ప వికల్పం అంటే ఆలోచన నిరంతరంగా మారిపోతూ ఉంటుంది, ఒక స్థిరంగా ఉండదు, చంచలంగా ఉంటుంది అన్నమాట. అప్పుడు అది మనస్సు అన్నారు. ఎప్పుడైతే ఈ సమస్థితిలోకి వచ్చేసిందో, ఇది రావటానికి పూర్వం చాలా చెప్పారు. ఏమని నిష్కామకర్మ, నిస్వార్థంగా జీవించడం, అంటే అహంకారం లేకుండా ఉండటం, ఇవన్నీ చేయటం వల్ల సాధించిన పట్టు అన్నమాట. ఇదంతా విడుదల, వీటి నుండి విడుదలయ్యి తిరిగి దానిని వినియోగించుకునే క్రమంలో అక్కడ మనసు ఆలోచనలుగా ఉండదు. ఇంకా అక్కడ ఇష్టాలుగా అవునా కాదా ఇదంతా ఉండదు. ఎందుకంటే అక్కడ ఇంకా ఈశ్వరీయ సంకల్పం పనిచేస్తుంది. అప్పుడు అక్కడ ఆ మనసు ఈశ్వరునికి పనిముట్టవుతుంది, లోక కళ్యాణకారకంగా పనిచేస్తుంది అన్నప్పుడు అది సమిష్టికి సంబంధించిన కర్మ అవుతుంది. కర్మ కూడా కాదు, ఇంకా అది నిష్కామ కర్మ కూడా అతీతం అన్నమాట. అది నేను లేని సంకల్పం. ఈశ్వరు చేతిలో ఈశ్వరుని యొక్క ఉపాధి పనిముట్టుగా ఉన్నప్పుడు అక్కడ ఒకే ఒక సంకల్పం వస్తుంది. ఆ సంకల్పం నెరవేర్చుకునే క్రమంలో మనసును పనిముట్టుగా వినియోగించుకుంటారు, కానీ మనసే తానైపోదు. అర్థమవుతుందా? హలో, అంటే అప్పుడు మనసు పనిముట్టు అయిందనమాట. ఆ దైవేచ్ఛని నెరవేర్చడానికి మనసును పనిముట్టుగా వినియోగించుకుంటారు, అంతేగాని మనసే తానైపోదు. అదే స్వేచ్ఛ అంటే. అప్పుడు ఏకాగ్రత అంతా ఆ సంకల్పం మీద పెట్టి ఆ మనసును పనిముట్టుగా కేంద్రీకరిస్తారు.
ప్రజ్ఞా స్థితిలో ఉండి పనిచేస్తారన్నమాట. ప్రజ్ఞలో ఉండి అంటే ఏకాగ్రత అంటే ఏంటంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు మూడింట్లోనూ అటు భూతకాలము ఊహ ఆగిపోయింది, భవిష్యత్ కాలం ఊహ ఆగిపోతుంది, భూతకాలమేమో పాతది మళ్ళీ తిరిగి రాదు, వర్తమాన కాలంలో పనిచేస్తాడు. కాబట్టి ఆ చేసే పని మీద ఏకాగ్రత ఉంటుంది. ఏది చేస్తున్నారో ఆ పని మీదే ఏకాగ్రత ఉంటుంది అన్నమాట. అది అటు ఇటు డీవియేట్ అయిపోదు, ఎందుకంటే వికల్పం ఉండదు కదా. ఏకాగ్రతతో అది వర్తమానంగా పనిజరుగుతుంది, చేసే పని మీదే ఉంటుంది దృష్టి. ఇప్పుడు మూడవ సూచన వ్యతిరేక ఏకాగ్రత. విచక్షణను, సంకల్పాన్ని ఉపయోగించి అనవసరమైన ఆలోచనలను తొలగించడం. అంటే పూర్వాభ్యాస బలంతో మనసు కారణంలో ఉన్న వాటిని ఏదైనా మళ్ళీ తీసుకొచ్చింది అనుకోండి, దానికి అనేక జన్మల అభ్యాసం ఉంది కదా, ఆ వాసనలు తిరిగి అంకురిస్తే వాటిని వెంటనే గుర్తించి అక్కడికక్కడే నిర్మూలిస్తారు. వాటిని పెరగనివ్వరన్నమాట, వాళ్ళ స్వాధీనం అయి ఉంటుంది. చిత్తంలో వృత్తులు నిరోధించగలిగిన సామర్థ్యం ఉంటుందన్నమాట. వృత్తి నిరోధం చేయగలుగుతారు. మనమేమో చిత్తంలో ఏ వృత్తులు వస్తే ఆ వృత్తితో కలిసిపోయి అదే నేనైపోతాం, అదే మనసు అవుతుంది, అదే ఆలోచన అవుతుంది, అదే క్రియారూపంలోకి వస్తుంది. అదే తెలిసిన యోగి వృత్తి దగ్గరే నిరోధిస్తారు, పెరగనివ్వరు. అది మనం ఏదైనా ఒక ఆలోచనని పదే పదే మనం దానికి అవకాశం ఇస్తే అదే గట్టిపడిపోయి సంస్కారం అవుతుంది. అదే ఏమవుతుంది, చైతన్యం మీద స్మృతిలో దాగి ఉంటుంది. అది ఉన్నదని కూడా మనకు తెలియదు. మరలా తిరిగి ఆ పరిస్థితి, ఆ వ్యవహారం ఎదురొచ్చినప్పుడు వెంటనే ఆ స్మృతిలో నుంచి ఆ సంస్కారం బయటకు వచ్చి ఆ గుణంతో కలిసి వ్యవహారం చేసేస్తుంది. అంటే మనకు తెలియకుండా ఇంత ప్రాసెస్ జరుగుతుంది మనలో. తెలిసాక ఏం చేశాడు యోగి? ఇప్పుడు పాత ప్రకారంగా మనసును ఆలోచించడం, ఎలా ఆలోచిస్తే ఎలా చేస్తే అది బలపడుతోందో అర్థమైపోయింది. దానికి మనం అవకాశం ఇస్తే అది 10 సార్లు మన లోపల తిరిగి అది వాసనగా బలపడిపోతుంది. ఒక వ్యక్తి మీద ఇతను ఇలా ఉండకూడదు అని అనిపించింది అనుకోండి, ఎందుకు ఇలా ఉంటాడు అని పదే పదే వాళ్ళే వస్తారు తలుపుల్లోకి వచ్చి వాళ్ళ మీదే వాళ్ళ గుణాన్ని విశ్లేషించి వాళ్ళ స్వభావాన్ని విశ్లేషించి వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని తీర్మానిస్తే అదంతా ఎక్కడ ముద్రించబడుతుంది అంటే మన చైతన్యంలోనే ముద్రించబడుతుంది. మన మనసు స్వీకరించేస్తుంది ఆ గుణ స్వభావాన్ని. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనే మన లోపల ఉన్న స్వభావాన్ని బట్టి నిర్ణయిస్తాం. యోగి వాటికి అతీతంగా ఉంటాడన్నమాట. ఏ విధంగా అవి సంస్కారాలు ముద్రితమవుతున్నాయో తెలిసాయి కాబట్టి దేనిని ఊహించడు, ఆ ఊహని పెంచడు. పాత వాసనలు వ్యక్తమైనప్పుడు వాటిని అక్కడికక్కడే నిరోధిస్తాడు. అప్పుడు ఆ సంస్కారాలు గట్టిపడవు, వచ్చినట్టు ఖాళీ అయిపోతుంది అన్నమాట. సంచితం ఖాళీ అయిపోతుంది. అంటే దీనినే వాసనాక్షయం అన్నారు. నిరంతరం ఆ పూర్వ వాసనల్ని క్షయం చేసుకుంటూ ఉంటారు. ఇదంతా ఏమన్నారు? ఇప్పుడు దీన్ని పురుష ప్రయత్నం అన్నారు. ఇదే పురుష ప్రయత్నం. ఆత్మ వాళ్ళ తిరిగి ఆ జగద్వ్యామోహంలో పడకుండా తనను తాను కాపాడుకోగలదు. వ్యవహరించేటప్పుడు ఏకాగ్రతతో ఏ పని చేస్తున్నారో ఆ పని వరకే ఏకాగ్రత పెట్టి ఆ పనిని పూర్తి చేస్తుంది అన్నమాట. అప్పుడు దీనికి సంబంధించిన ఆలోచనలు కంటిన్యూ అయితేనేమో స్మృతిలో మళ్ళీ ముద్రించబడ్డప్పుడు అది భూతకాలంలోకి వెళ్ళిపోతాడు. ఇది ఇలా జరగాలి అలా జరగకూడదు అన్నప్పుడేమో అది భవిష్యత్తును ఊహిస్తాం. యోగి దగ్గర ఈ భవిష్యత్తు వర్తమాన కాలాల్లో భూతకాలము భవిష్యత్ కాలము ఉండదు. వర్తమాన కాలంలో ఏకాగ్రతగా అప్పటికప్పుడు తత్కాలవత్తు ఆ క్షణంలో ఆ పని జరిగిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఆ ముందు ఉండదు. నాలుగో సూచన చైతన్యాన్ని అనుభూతి నుండి సంకల్పానికి,
ఆలోచనలకు బదిలీ చేయండి. ఇంకొకటి ఇందాక పాయింట్లు ఏంటంటే, భవిష్యత్తును ఊహించదు కాబట్టి, చిత్తాన్ని అక్కడికక్కడే నిరోధిస్తుంది కాబట్టి కొత్త కర్మ ఏర్పడదు అన్నమాట. కొత్త సంస్కారాలు చైతన్యం మీద ముద్రించబడవు. అప్పుడు కర్మ ఏర్పడదు కాబట్టి మళ్ళీ జన్మ ఉండదు. ఇలా బంధం నుండి విముక్తి కలుగుతుంది అన్నమాట. జన్మరాహిత్యం కలుగుతుంది. నూతన సంస్కారాలు ఏర్పడవు. పాతవేమో రద్దు అయిపోతాయి. ఇప్పుడు పురుష ప్రయత్నాన్ని అంతకు పూర్వం ఎలా వినియోగించుకుంది తెలియక దాంతో పాటు ఊహలోకి వెళ్ళిపోయి మనసు ఊహతో తాను కూడా తాదాప్యత చెంది ఆ సంకల్ప వికల్పాలలో చిక్కుకొని ఆ స్మృతి జ్ఞానంలో మళ్ళీ పోగుపడ్డప్పుడు తిరిగి మళ్ళీ వాటి కోసం వస్తుందన్నమాట. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయటం లేదు కాబట్టి ఆ ఊహాచక్రం ఆగిపోయింది కాబట్టి ఇంక మళ్ళీ తిరిగి కొత్త కర్మ ఏర్పడదు. ఇప్పుడు చదవండి 4. చైతన్యాన్ని అనుభూతి నుండి సంకల్పానికి ఆలోచనలకు బదిలీ చేయటం. చైతన్యాన్ని అనుభూతి నుండి సంకల్పానికి ఆలోచనలకు బదిలీ చేయటం. అంటే అక్కడ అనుభూతి అన్నప్పుడు అది తన స్వానుభవం, తన యొక్క ఆత్మతత్వాన్ని వ్యక్తం చేస్తుంది అన్నమాట బయటికి. ఇప్పుడు మనం సద్గురువులు, మహాత్ములు, యోగులు వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళ చైతన్య శక్తి, ఆ పరిధి అదంతా ఆవరించి ఉంటుందన్నమాట. వాళ్ళ ఆలోచన చైతన్యవంతంగానే ఉంటుంది, వాళ్ళ సంకల్పము చైతన్యవంతంగానే ఉంటుంది, వాళ్ళ చుట్టూ వ్యాపించిన ఆ ప్రకృతి అంతా కూడా చైతన్యవంతంగా ఉంటుంది. అలా ఇతరులకు కూడా వాళ్ళ చైతన్యాన్ని వాళ్ళు అందించగలరు, వాళ్ళ చైతన్య శక్తిని. మనసు ఇంకొకటి ఏమన్నారు, ఆలోచనలకు ద్వారా వాళ్ళ చైతన్యాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తారన్నమాట. ఇంకా అక్కడ జ్ఞానమే ఉంటుంది కానీ అజ్ఞానం ఉండదు. వాళ్ళ దగ్గర అజ్ఞానం అనేది ఉండదన్నమాట. ఉన్నది జ్ఞానమే. ఆత్మానుభూతి ఆ ఉపాధి ద్వారా వ్యక్తమవుతుంది అని అర్థం. బదిలీ చేయటం అంటే శక్తిని, సత్తాను ఆ పనిముట్టు ద్వారా వినియోగించగలుగుతారు జగత్తు కోసం. తర్వాత 5వది, చైతన్యాన్ని ప్రేమ, ద్వేషము మొదలైన భావోద్వేగాల నుండి ఆత్మ నిగ్రహము లేక సృజనాత్మక భావన లేక పరిశుద్ధ అనుభూతికి మార్చడం. ఇంకా వాళ్ళ స్వాధీనమై ఉంటుంది అన్నమాట ఈ పనిముట్టు. వాళ్ళు స్వాధీనమై ఉన్నప్పుడు అవసరమైతే ఈశ్వరీయతత్వం, ప్రేమలోకి దిగగలుగుతారు. అవసరం లేకపోతే ఇంకా అంతకంటే కిందకి దిగరు అన్నమాట. ఇంక వాళ్ళు స్వాధీనమై ఉంటారు. అంతకంటే అధో తలాల్లోకి ఇంకా దాన్ని వాళ్ళ చైతన్యాన్ని వినియోగించరు. ఎందుకంటే వాళ్ళ స్వాధీనమై ఉన్నప్పుడు దైవీ కార్యక్రమాల నిమిత్తం దివ్యత్వంతో వినియోగిస్తారు కానీ ఇంకా జీవతత్వంతో అరిషడ్ వర్గాలలోకి వాళ్ళు దిగరు అన్నమాట. అంటే వాళ్ళు తెలిసి ఉంటారు కాబట్టి వాటిల్లోకి ఆ చైతన్యాన్ని వెళ్ళనివ్వరు. వాళ్ళు స్వాధీనం చేసుకుని ఉంటారు. చదవండి. తర్వాత 6వది, ఆలోచనను ఒకే ఇంద్రియ అనుభవం అంటే దృష్టి, శబ్దము, వాసన, రుచి లేక స్పర్శ మీద నిలిపి ఉంచడం. మరి స్థూల సూక్ష్మ కారణ ఉపాధులు, ఆ ఉపాధి యొక్క వ్యవహార జ్ఞానం మొత్తం 24 తత్వాలుగా ఇంద్రియ వ్యవహారం, ప్రాణేంద్రియ వ్యవహారం, జ్ఞానేంద్రియ వ్యవహారం, అంతఃకరణ వ్యవహారం, కర్మేంద్రియ వ్యవహారం, విషయేంద్రియ వ్యవహారం మొత్తం దేనికి అది విడివిడిగా తెలిసి ఉంటారన్నమాట. విడివిడిగా తెలిసిండి ఆ చైతన్యాన్ని ఎక్కడ వినియోగించాలో అక్కడ కేంద్రీకృతం చేసినప్పుడు మిగిలినవన్నీ కూడా ఆగి ఆ పనిముట్టుకు సంబంధించిన జ్ఞానమే
లోనే ఉండగలుగుతారు. అంటే మొత్తం అన్ని 24 తత్వాలు వాళ్ళ స్వాధీనమై ఎక్కడ వినియోగించుకోవాలో అక్కడ వినియోగించుకోగలుగుతారు. సంకల్పంతో. మానసిక దృశ్యాలను చిత్రీకరించడం, కళలను ఇష్టానుసారం కల్పించుకోవటము, తొలగించుకోవటం. అంటే స్వప్నావస్థకు సాక్షి అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలకు సాక్షియే తురీయ స్థితిలో అంతా తానై ఉంటాడు. కాబట్టి 3 అవస్థలు తనకి ఎరుకతో ఉంటాయి అన్నమాట. అది ఈ అవస్థలు దేహానికి సంబంధించినవి కానీ ఆత్మకు సంబంధించినవి కాదు. కాబట్టి దేహం తనకు పనిముట్టయింది కాబట్టి జాగ్రత్త అవస్థకి సాక్షిత్వం, స్వప్నానికి సాక్షిత్వం, సుషుప్తికి సాక్షిత్వంలో ఉంటాడు. కాబట్టి స్వప్నాన్ని ఆపగలుగుతాడు అన్నమాట అక్కడ సాక్షిగా ఉన్నప్పుడు. మామూలుగా అయితే సూక్ష్మం ఎవరికి స్వాధీనంలో ఉండదు. దాని పాటుకి అది ఒకసారి కళ వచ్చింది అంటే ఆ కళతో పాటు కంటిన్యూ అయిపోతుంది సూక్ష్మంలో మనసు. కానీ యోగికి మనసు యొక్క తత్వం, దాని యొక్క అవస్థలు తెలిసాయి కాబట్టి ఆ స్వప్నానికి సాక్షిత్వం రాగానే స్వప్నం ఆగిపోతుంది. ఇంకా అది కళ కంటిన్యూ అవ్వదన్నమాట. అయితే కొత్త ఊహలు ఆగిపోయాయి కాబట్టి కళలు కూడా ఆగిపోతాయి. తామసిక లక్షణాలైన భయము, రాజసిక లక్షణాలైన ఆందోళన, అభద్రతాభావము, మృత్యు భయము ఇవన్నీ జయించిన యోగికి ఇంకా స్వప్నాలు కూడా రావు. ఆ ఊహలో ఏర్పడిన అవునని కాదని కొన్ని సంస్కారాలు ఉన్నాయి, అవి స్వప్నంలో ఖర్చు అవుతాయి అన్నమాట. వాటికి సాక్షిగా ఉంటే అవి కూడా ఎక్కడ కల్పన తోచిందో అక్కడే అంతరించిపోతుంది సాక్షిత్వం. అందుకే మనకేం చెప్తారంటే కళకనేటప్పుడు కళకు సాక్షిత్వం వస్తే కళ ఎలా ఆగిపోతుందో ఈ జగత్తు కూడా భ్రాంతిలో తోచింది కాబట్టి జగత్తు కూడా అసత్యమని, మనస్సు యొక్క కల్పన అని తెలిసిన యోగి జాగ్రత్త అవస్థలో కూడా దీనిని స్వప్నంలానే చూస్తాడు. అంటే జ్ఞానము కలిగినప్పుడు జాగ్రత్త అవస్థ కూడా స్వప్నతుల్యమే. స్వప్నానికి జాగ్రత్త అవస్థకి భేదం లేదు, 2 ఒకటే అవుతాయి అన్నమాట యోగికి. అందుకని జాగ్రత్త అవస్థలో కూడా నూతన సంకల్పాలు, నూతన జన్మకు కారణమయ్యే ఆలోచనలు ఇవన్నీ కూడా ఆగిపోతాయి. జన్మకు కారణం ఏర్పడదన్నమాట జాగ్రత్త అవస్థలో. అందుకని జాగ్రత్త అవస్థ కూడా జ్ఞానికి స్వప్నతుల్యంలానే అనిపిస్తుంది, సత్యంలాగా అనిపించింది. కలగని లేచిన వానికి కళ ఎలా అసత్యమో ఇదంతా కూడా జ్ఞానికి అసత్యంగా తోస్తుంది అన్నమాట. ఎందుకంటే అతనికి ఇంద్రియాలకు సంబంధించిన అనుభవాలు స్వీకరించడానికి సమస్థితి వచ్చేసింది. జగత్తులో ఉన్నప్పటికీ కూడా అతని ఇంద్రియాలు ఏమి విషయాలను కోరవు, ఆనందాన్ని కోరవు. అప్పుడు వ్యవహరిస్తున్నప్పటికీ అది స్వప్నంలానే ఉంటుంది అన్నమాట. జగత్తు మీద భ్రాంతి ఉండదు. చదువు 8 ఆఖరిది మానసికమైన మత్తు కలిగించుకోగలడం. అంటే బాధ అనే ఇంద్రియ జ్ఞానాన్ని దుఃఖానుభవముగా కాక ఒక సమాచారముగా స్వీకరించు. పనిముట్టు కదా మరి. అప్పుడు మనకి ఏదైనా పనిముట్టు పాడైపోయింది అనుకోండి, దాన్ని ఎలా రిపేర్ చేసుకుంటాం? అలా వ్యాధి కానీ బాధ కానీ కలిగినప్పుడు బాధ మనసుకు సంబంధించింది, వ్యాధి శరీరానికి సంబంధించింది, ఇట్లా పనిముట్టుకి సంబంధించిన జ్ఞానంగా చూస్తాడు కానీ ఆత్మకు సంబంధించిందిగా, తనకు సంబంధించిందిగా చూడడు. పనిముట్టుని ఎలా రిపేర్ చేసుకుంటామో అట్లా దాన్ని అవసరమైతే మందులతో ఉపశమనం చేసుకోగలడు, లేకపోతే దాని మీద దృష్టి లేకుండా అలా ఉండగలడు. విలక్షణం అనేది సాధించాడు కాబట్టి. టైం అయిందన్నారు కదా. యోగుల లక్షణాలు అన్నమాట ఇవన్నీ.
पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् शान्ति शान्ति शान्तिः श्रीगुरुभ्यो नमः।